ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాస్టేట్ సమస్యలు ఎందుకు సార్ అంత పెరిగిపోయాయి? ఇదేమన్నా లైఫ్ స్టైల్ రిలేటెడా లేకపోతే కాలక్రమంలో ఇలా అయిపోతుందా? కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, బట్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా కాదు. ఎగ్జాక్ట్ మగవాళ్ళు 50 సంవత్సరాల తర్వాత కొన్ని పిఎస్ఏ లెవెల్స్ హైగా వస్తే టిపికల్గా నేను విన్నది ఏంటంటే సార్ బయాప్సీ చేస్తారు వెంటనే. ఇస్ ఇట్ ట్రూ? పిఎస్ఏ రేజ్ కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఏజ్ తోటి మామూలుగా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వయసు తోటి పెరిగేదంతా కూడా ఉంటుంది. రెండోది సో ప్రస్తుతం జస్ట్ పిఎస్ఏ పెరగానే కంగారు పడి చాలామంది వస్తుంటారు. కానీ ఇన్ఫెక్షన్ లాగా అనుమానం ఉందనుకోండి, మేము యాంటీబయాటిక్ పెట్టేసుకొని ఎప్పుడైతే గట్ హెల్త్ దెబ్బతింటుందో అప్పుడు కూడా ఈ కాలనీ కౌంట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది యూరిన్ టెస్ట్లో. దానికి కంగారు పడి యాంటీబయాటిక్స్ వేసుకోవాలా లేక గట్ హెల్త్ బాగు చేసుకోవాలా? గట్ హెల్త్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్ అక్యూట్గా ఉండి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్లెప్సిలా అయితే కూడా ఏదైనా అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అవి సూడోమోనాస్ క్లెప్సిలా హైయర్ ఎండ్ అన్నట్టు. అసిడిక్గా ఉంటే యూరిన్ అది బ్యాక్టీరియాని చంపుతుందా మరింత పెంపొందిస్తుందా? యూజువల్గా ఆల్కలైజ్ చేస్తారండి, ఎందుకంటే మూత్రం మంట ఉంటుంది కాబట్టి. యాసిడిక్ ఉంటే కొద్దిగా యాసిడిక్ తగ్గుతుంది, దానికి పర్వాలేదు. కానీ ఎందుకంటే చాలా క్రాన్బెర్రీ జ్యూస్ ఎక్కువ తాగమని అడుగుతారు, ఎందుకు తాగమంటారు? అంటే యాక్చువల్గా క్రాన్బెర్రీ జ్యూస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ హెల్ప్ చేస్తాయండి. అక్యూట్ సిమ్టమ్స్ క్రాన్బెర్రీ మ్యానోజ్ అని ఉంటుంది, ఇవన్నీ ఆ బ్లాడర్ లేయర్స్లో ఫిక్స్ అయిపోయి మనకు ఇన్ఫెక్షన్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్యకాలంలో ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్, ఎన్లార్జ్మెంట్ ఇలాంటి రకరకాల సమస్యలు తరచుగా వింటున్నాం. ఊరికే చెకప్ కోసం వెళ్ళిన వాళ్ళు సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఈ ఒక్కసారి రిపోర్ట్స్ ఇలా బయటపడేసరికి ఉలిక్కిపడుతున్నారు. అసలు ప్రాస్టేట్ సమస్యల్ని నివారించవచ్చా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి? చికిత్స ఎలా ఉంటుంది? వీటిపై మాట్లాడదాం. మనతో పాటు చాలా అనుభవజ్ఞులైన ఒక యూరాలజిస్ట్ అండ్ అందరికీ సుపరిచితులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ నెఫ్రాలజీ, మనతో పాటు డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏఎన్యూ ఇస్ సినానిమస్ విత్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరాలజీ, నెఫ్రాలజీ. సో ఇవాళ చాలా రకాల కేసులు చూస్తున్నాం. ప్రాస్టేట్ సమస్యలు ఎందుకు సార్ అంత పెరిగిపోయాయి? ఇదేమన్నా లైఫ్ స్టైల్ రిలేటెడా లేకపోతే కాలక్రమంలో ఇలా అయిపోతుందా? కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, బట్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా కాదు. ఎగ్జాక్ట్ రీజన్ చెప్పడం చాలా కష్టం. కొన్ని ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్స్ వీటితో కూడా కొద్దిగా ఉన్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా మగవాళ్ళు 50 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్ట్ చేయించుకోవడం మంచిది అన్నట్టు. దాంట్లో కొన్ని చోట్ల ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని యాడ్ చేస్తారు, కొన్ని కాంట్లో ఉండట్లేదు. సో దే షుడ్ ఇన్సిస్ట్ 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు జనరల్ చెకప్ చేయించుకోండి, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఉన్నా కూడా పిఎస్ఏ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలండి. అది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని కొద్దిగా ఐడియా వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ పిఎస్ఏ లెవెల్స్ హైగా వస్తే టిపికల్గా నేను విన్నది ఏంటంటే సార్ బయాప్సీ చేస్తారు వెంటనే అని. ఇస్ ఇట్ ట్రూ? పిఎస్ఏ రేజ్ కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఏజ్ తోటి మామూలుగా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వయసు తోటి పెరిగేదంతా కూడా ఉంటుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ తోటి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తోటి నార్మల్ ఏంటంటే 4 to 10 అని చెప్తాము, ఈవెన్ 20-30 కూడా వస్తుంది. సో ప్రస్తుతం జస్ట్ పిఎస్ఏ పెరగానే కంగారు పడి చాలామంది వస్తుంటారు. కానీ ఇన్ఫెక్షన్ లాగా అనుమానం ఉందనుకోండి, మేము యాంటీబయాటిక్ పెట్టేసుకొని 1 month చేయమంటాం. మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోతుంది అన్నట్టు. కానీ తగ్గట్లేదు అనుకోండి, దెన్ వీ షుడ్ థింక్ ఆఫ్. ఏ ఇన్ఫెక్షన్ హిస్టరీ లేదనుకోండి, మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. అశ్రద్ధ చేసేది కాదు. ఇంత పూర్వం ఏంటంటే 20-30 అలా చూస్తుండేది. ఇప్పుడు ఈవెన్ 4 to 10 నార్మల్ ఉన్నా కూడా 5, 6, 7లో కూడా కొద్దిగా హయ్యర్ గ్రేడ్ ట్యూమర్స్ కనబడుతున్నాయి. అది చాలా మంచిది కాదు. మనం చేసుకున్నప్పుడు ఈవెన్ 4 to 10 నార్మల్ ఉందనుకుని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. ఈవెన్ 5, 6, 7 కూడా చెక్ చేయించుకోవాలి. నార్మల్ ఉంటే సంతోషము, బట్ లేకపోతే కొన్ని చోట్ల మనం ఫాలోఅప్ చేసుకోవడం మంచిది అన్నట్టు. అవును, ఖచ్చితంగా సార్. అయితే ఏ సిమ్టమ్స్తో వెళ్తారు సార్ డాక్టర్ దగ్గరికి, అంటే పేషెంట్లు ఇలాగా? ఒకటేమో మూత్రం కష్టంగా రావడం అండి, మూత్రం ఎక్కువసార్లు రావడం, కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్లు వచ్చి కూడా రావచ్చు. చాలా వరకు మామూలుగా ఎన్లార్జ్మెంట్ తోటి కూడా వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు దాన్ని బట్టి. సో అందుకే ఈ టెస్ట్లు మామూలు ప్రాస్టేట్ కాకుండా దాన్ని బట్టి పిఎస్ఏ కూడా చేయించుకుంటే మనకు ట్యూమర్ ఉందా లేదా అని కూడా కొద్దిగా నిర్ధారణ అవుతుంది. మనకు దాంతో మనకు అట్లీస్ట్ ఐడియా వచ్చింది కాబట్టి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. అండ్ యూరాలజిస్ట్ సంప్రదించడం మాత్రం చాలా అవసరం అండి. టిపికలీ ఇది 50 సంవత్సరాలు పైబడిన పురుషుల్లో మాత్రమే సంభవిస్తుంది సార్, ఇంకా లేకపోతే? యూజువల్గా 50 ఎబో చూస్తామండి, అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటాయి. ఫ్యామిలీలో ఇద్దరికి వచ్చింది అనుకోండి, 45 నుంచే జాగ్రత్త పడాలి. ఒక 5 ఏళ్ళు ముందరనే ఉంటుంది అన్నట్టు.
సో ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే మాత్రం కొన్ని జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి. మనకు అది పాజిటివ్ ఉందంటే మాత్రం ఇంకా చాలా జాగ్రత్త పడాలి. సో ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్యూమర్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ వాళ్ళకు ఎవరికి ఉండే బ్రదర్స్కి ఉన్నా కూడా దెన్ దే షుడ్ గెట్ బిటిల్ ఒక 45 years నుంచే మనం చెక్ చేసుకోవడం ఉత్తమం అన్నట్టు. సార్ తరచుగా ఇన్ఫెక్షన్స్ అన్నారు మీరు. మామూలుగా పురుషుల్లో అసలు ఇన్ఫెక్షన్స్ రావడమే చాలా అరుదు అని వింటూ ఉంటావు, యూటీఐస్ అలాంటివి, బికాస్ ఆఫ్ ద ఎనాటమికల్ మేకప్. అవునండి. ఎందుకంటే లేడీస్లో యూరిన్ ప్యాసేజ్ చాలా షార్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. బట్ మగవాళ్ళు ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత మన ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కామన్గా అవుతుంది కాబట్టి కొద్ది అబ్స్ట్రక్ట్ ఎవరికి యూరిన్లో కూడా మిగిలిపోతుంది రిటెన్షన్ వల్ల రిటెన్షన్. దాని తగ్గట్టు చాలామందికి 50 ఏళ్ళు వచ్చాక డయాబెటీస్ కూడా ఉంటుంది. సో కాంబినేషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ ఉండేవరకే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక్కోసారి చాలా పెద్దగా ఫ్లేరప్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు. అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలాసార్లు అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ రావడం వింటూ ఉంటాం. ఆ బ్లడ్ రావడం ఎందుకు వస్తుంది సార్? కేవలం ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందా, ఇతర కారణాలు కూడా ఉంటాయా? బ్లడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఒక పేషెంట్ ఒకళ్ళు బ్లడ్ తోటి వచ్చిరనుకోండి, మనం ఇమీడియట్గా హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీలో మనకు ఇన్ఫెక్షన్ లా ఉందనుకోండి, రొటీన్ టెస్ట్లలో మనకు తెలిసిపోతుంది. సో అలా ఉండి స్కానింగ్ యూరిన్ టెస్ట్లో చూసేసుకొని యూరిన్లో చాలా బ్లడ్ సెల్స్ పోతున్నాయి, అల్ట్రాసౌండ్ నార్మల్గా ఉంది, లేకపోతే ఓన్లీ బ్లాడర్లో సిస్టైటిస్ అని ఉంటుంది. చాలామంది సిస్టైటిస్ అనే వరకు ఏదో అయిపోయి కంగారు పడి వస్తుంటారు. సో దాని గురించి ఏం కంగారు లేదు, యాంటీబయాటిక్ పెట్టి తగ్గిపోతుంది, ఆ బ్లడ్ కూడా తగ్గిపోతుంది. కానీ బ్లడ్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా కూడా ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవడం ఉత్తమం అండి. చాలా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ చాలా సింపుల్ టెస్ట్. సిటీ స్కాన్ కూడా అలాంటివి కూడా అవసరం లేదు. బేసిక్ అల్ట్రాసౌండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ చేయించుకున్నప్పుడు కూడా ఫుల్ బ్లాడర్ చేయించుకోవాలి, మళ్ళీ యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా చేయించుకోవాలండి. చాలా వరకు జనరల్ చెకప్లు ఏమవుతుందంటే ఓన్లీ జనరల్ చేస్తుంటారు. దే డోంట్ కామెంట్ అబౌట్ ద బ్లాడర్ కెపాసిటీ, మిగులుతుందా అవన్నీ చూడరు. ప్రాస్టేట్ ఏంది గ్రేట్ టు ఎన్లార్జ్మెంట్ అంటారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయవలసి వస్తుంది. సో ఎప్పుడైనా మనం అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు 55 ఏళ్ల తర్వాత ప్రాస్టేట్ సమస్య ఉన్నప్పుడు ఫుల్ బ్లాడర్ ఉండాలి. మళ్ళీ యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత మిగులుతుందో కూడా చూసుకోవడం ఉత్తమం అన్నట్టు. సో మరి అంటే మీరు అన్నట్టు సిస్ట్ కనుక ఉంటే కిడ్నీస్ మీద కానీ అలాగే బ్లాడర్లో కానీ సిస్ట్ కనుక ఉంటే ఈజ్ ఇట్ డేంజరస్? అంటే ప్రతి సిస్ట్ డేంజరస్ కాకపోవచ్చు, కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1 చిన్న సిస్ట్ ఉందని చెప్పారు అనుకోండి, దాన్ని ఏం చేయాలి ఎవరైనా? అదే అండి, నేను ఇంతకుముందు చెప్పింది సిస్టైటిస్ అండి, అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ అంటూ. సిస్ట్ కిడ్నీలో కూడా ఉంటాయండి. మామూలుగా పెరిగే సిస్టులు చాలామంది 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ యాక్సిడెంట్గా ఈ ఎగ్జిక్యూటివ్ చెకప్లో మనకు కనబడుతుంటుంది. వాటికి ఏమి చేయవలసింది అవసరం లేదు. దాంట్లో కొన్ని కాంప్లెక్స్ సిస్ట్ అని ఉంటుంది, వాళ్ళకి మాత్రం సిటీ స్కాన్ చేసుకోవాలి, ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ చేసుకొని ఏమన్నా సజెస్టివ్ ఆఫ్ ట్యూమర్ ఉందా లేకపోతే ఏమైనా ఫాలో చేసుకోవాలో చూసుకోవాలి. సిస్టులు 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ సింపుల్ సిస్టులు అయితే దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు అవసరం. ఎందుకు వస్తాయి సార్ అసలు అవి? అది న్యాచురల్గానే వస్తుందండి, దానికి స్పెసిఫిక్ రీజన్ లేదు, ప్రివెన్షన్ కూడా లేదు, ఇడియోపతి. సో అయితే సార్ ఈ మందులు వాడడం వల్ల కూడా కొన్నిసార్లు బ్లడ్లో ఇట్లాగా అంటే యూరిన్లో బ్లడ్ రావడం లాంటిది వింటూ ఉంటాం. ఇస్ ఇట్ ట్రూ సార్? ఈ రోజుల్లో అండి లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి డయాబెటీస్ కూడా ఎక్కువైపోయి ప్లస్ ప్రతి ఒక్కరికి అందరికీ స్టెంట్సే ఉంటున్నాయి. వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత చాలామందికి ఏదో కారణం పోతుంటారు, ఏదో బ్లాక్ ఉంటుంది, స్టెంట్స్ వేస్తారు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్. యూరిన్లో బ్లడ్ రావడం కూడా అదొకటి కామన్ అండి. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత అంతా నార్మల్ ఉందనుకోండి, మనం టెంపరీగా కార్డియాలజిస్ట్ అడుక్కొని మన ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపగలిగితే కొన్ని రోజులు 4-5 డేస్లో చాలా వరకు తగ్గిపోతుంది. పెద్ద కంగారు పడిన అవసరం లేదు. కానీ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్ నవ్ డేస్ ఈస్ బ్లడ్ థిన్నర్స్ అన్నట్టు. బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల అలా బ్లడ్ మరి ఏం జరుగుతుంది సార్ లోపల? అదే అండి, చిన్న ఏమైనా టేర్ అయింది అనుకోండి, ఇంకేమైనా రీజన్ తోటి వచ్చింది అనుకోండి, అది క్లాట్ కాకుండా ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ పర్పస్ ఏంటంటే హార్ట్లో క్లాట్ కాకుండా చూడడానికి ఉంటే, వేరే కాడ ఎక్కడ ఉన్నా కూడా క్లాట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. కాబట్టి సో ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అది మామూలు వాళ్ళకైతే క్లాట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది అక్కడికే. కానీ వీళ్ళకి కాదు, మనం పర్పస్లీ మనం అది క్లాట్ ప్రివెన్షన్ చేస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. అయితే అది కంగారు పడాల్సిన అవసరం లేదు, థిన్నర్స్ కొంచెం ఆపుతారు సార్? అంతే, ఆపేసి లేదు ట్రానెక్సిమిక్ యాసిడ్ లాంటిది ఏమైనా ఇస్తారా సార్? అది స్టెంట్ ఉన్న వాళ్ళకు కేర్ఫుల్గా ఉండాలండి. అదే అలాంటివి మందులు వాడడానికి అదే థిన్నర్స్ ఆపి కొంతకాలం మానిటర్ చేస్తే అదే తగ్గిపోతుందండి. సార్ ఒక గోల్డెన్ క్వశ్చన్కి మీరు చాలాసార్లు సమాధానం చెప్పారు, మళ్ళీ అడుగుతాను. ఇది అందరికీ చాలా డౌట్స్ ఉండే క్వశ్చన్. వాటర్ కన్సంప్షన్లో ఇప్పుడు వెన్ వీ సే 2 liters ఆఫ్ వాటర్ పర్ డే, అది ఏమేమి ఇంక్లూడెడ్? జ్యూస్, కొబ్బరి నీళ్ళు, కాఫీ, టీ, ఇంకా ఇతర ద్రవ పదార్థాలన్నీ ఇంక్లూడెడా, లేక కేవలం వాటర్ అంటే వాటరేనా? లేదండి, అన్ని టోటల్ లిక్విడ్స్ అండి. అది
వాటరు, జ్యూసెస్, టీ, కాఫీ ఇవన్నీ చెప్పారు కదా, అన్నీ ఇంపార్టెంట్ అంట. సో మనం అడిక్వేట్గా తీసుకుంటున్నామా లేదా అని తెలవడానికి ఒకటండి, మనం పాస్ చేసేటప్పుడు యూరిన్ కలర్ చూస్తే అది క్లియర్ ఉంది అంటే మనం అడిక్వేట్గా తీసుకుంటున్నట్టండి. అది క్లియర్ లేదు, ఎల్లో కలర్ ఉందంటే మాత్రం ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్. దాంతో కాన్సన్ట్రేటెడ్, మామూలుగా యూరిన్ యాసిడ్ లాగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ వచ్చేవరకే మోర్ యాసిడ్ లాగా అయిపోయి మనకు యూరిన్ మంట, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడము, అనవసరంగా యాంటీబయాటిక్ వాడుతుంటారు. ఇది ఒకటి ప్రాబ్లం అండి. చాలామంది సొంతంగా మూత్రం రాగా మంట రాగానే ఏదో ఇన్ఫెక్షన్ అనుకుని వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. చాలా తప్పది. వితౌట్ గెటింగ్ బేసిక్ యూరిన్ టెస్ట్ అది లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం చాలా తప్పండి. సార్ చాలామందికి క్లెప్సిల్లా బ్యాక్టీరియా ఈకోలై అంటే బయట నుంచి వస్తుంది. క్లెప్సిల్లా మనకి గట్లో ఉంటుంది, ఇంటెస్టైన్స్లో ఉంటుందని వింటాం. ఎప్పుడైతే గట్ హెల్త్ దెబ్బతింటుందో అప్పుడు కూడా ఈ కాలనీ కౌంట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది యూరిన్ టెస్ట్లో. దానికి కంగారు పడి యాంటీబయాటిక్స్ వేసుకోవాలా, లేక గట్ హెల్త్ బాగు చేసుకోవాలా? గట్ హెల్త్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్ అక్యూట్గా ఉండి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్లెప్సిల్లా అయితే కూడా ఏదైనా అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అవి సూడోమోనాస్, క్లెప్సిల్లా హయ్యర్ ఎండ్ అన్నట్టు, ఈకోలై తక్కువ. ఓహో, సో క్లెప్సిల్లా అనేది చాలా ఒక ప్రాణాంతకమైన ఇది బ్యాక్టీరియా అని విన్నాం అది. సో దానికి వెంటనే యాంటీబయాటిక్స్ వాడాలి. అదే కల్చర్ చేసుకుని దాన్ని బట్టి చూడాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ బట్టండి. ఏ సిమ్టమ్స్ లేదు అంటే మనం వెయిట్ చేయొచ్చు అన్నట్టు, కానీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం కల్చర్ అవన్నీ చూసుకొని మనం చూసుకోవాలి. సార్ బట్ ఏ సిమ్టమ్స్ లేకుండా యూటీఐ ఉంటుందా? చాలా మందికి ఉంటుందండి. ఆహా, మరి ఎట్లా బయటపడుతుంది? ఏం కాదు, మనకు అన్లెస్ యాజ్ లాంగ్ మనకు లోపల బాడీలో ఏమి హానికరంగా చేయకపోతే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. దానివల్ల ఏదో అది సైలెంట్ చాప కింద నీరులాగా కిడ్నీ లేదు, అలా కాదండి. ఇన్ఫెక్షన్స్ అలా ఉండవు. సో బాడీకి నొప్పి పెడితే అది ఫస్ట్ ఒక కేక పెడుతుంది. అంతే అండి. చలి జ్వరం రావడం అట్లాంటివి వస్తుంటాయి. యా, సో సార్ మామూలుగా ఈ ఆల్కలైన్ అండ్ యాసిడిక్ బెవరేజెస్ అని వింటాం, ఫుడ్లో కూడా వింటూ ఉంటాం. వాట్ ఆర్ సమ్ గుడ్ బెవరేజెస్ టు డ్రింక్ డ్యూరింగ్ యూటీఐ? అంటే యాసిడిక్గా ఉంటే యూరిన్ అది బ్యాక్టీరియాని చంపుతుందా, మరింత పెంపొందిస్తుందా? యూజువల్గా ఆల్కలైన్ చేస్తారండి, ఎందుకంటే మూత్రం మంట ఉంటుంది కాబట్టి. యాసిడిక్ ఉంటే కొద్దిగా యాసిడిక్ తగ్గుతుంది, దానికి పర్వాలేదు. కానీ ఎందుకంటే చాలా మందికి దీంతో మంట ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ చేస్తుంటారు యూరిన్. అవును, సిట్రాల్కా తాగుతారు చాలా. అవును, అవును. కొన్ని యాంటీబయాటిక్స్ కూడా కొన్ని ఆల్కలైన్ దాంట్లో ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి అది వాడుతుంటారు అన్నట్టు. మనకి ఫుడ్ గ్రూప్స్లో బెవరేజెస్లో కిడ్నీ ఫ్రెండ్లీ, బ్లాడర్ ఫ్రెండ్లీ వీటన్నిటికీ అంటూ ఏమన్నా ఉంటాయి? క్రాన్బెర్రీ జ్యూస్ ఎక్కువ తాగమని అడుగుతారు. ఎందుకు తాగమని చెప్తారు? యూటీఐ వచ్చిందంటే క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి అంటే యాక్చువల్గా క్రాన్బెర్రీ జ్యూస్ ఇవన్నీ లాంగ్ టర్మ్కి హెల్ప్ చేస్తాయండి, అక్యూట్ సిమ్టమ్స్లో ఎప్పుడూ హెల్ప్ చేయవు. క్రాన్బెర్రీ, మ్యానోజ్ అని ఉంటుంది, ఇవన్నీ ఆ బ్లాడర్ లేయర్స్లో ఫిక్స్ అయిపోయి మనకు ఇన్ఫెక్షన్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ అక్యూట్లో ఎప్పుడూ హెల్ప్ చేయవు. రికరెంట్గా వస్తుంది, పదే వస్తుంది కదా, వాళ్లకు ఇవన్నీ హెల్ప్ చేస్తాయండి. సార్ మహిళల్లో 50 దాటిన తర్వాత యూటీఐస్ ఎందుకు ఎక్కువ అవుతాయి చాలా మందిలో మెనోపాజ్ తర్వాత? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యూరిన్ ప్యాసేజ్ ఈజ్ హార్మోన్ డిపెండెంట్ అండి, కొద్దిగా నేరో కావచ్చు అన్నట్టుది, ఎందుకంటే అది షింక్ అయిపోతుంది ఆ టైంలో. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఐజ్ వచ్చేవారికి డయాబెటీస్ కూడా కామన్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండింటితోటి చాలా కామన్గా వస్తుంది ఇన్ఫెక్షన్. చాలామందికి యూరినరీ సిమ్టమ్స్ లేడీస్లో ఉంటాయి 50 ఏళ్ళ తర్వాత, కానీ దే మే నాట్ బి బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, జస్ట్ ఆ ఫీచర్స్ బికాస్ ఆఫ్ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ తోటి కూడా ఉంటాయి అన్నట్టు. సో ప్రతి మంట పెద్దవాళ్ళకు వచ్చేది, లేడీస్లో వచ్చేది ఇన్ఫెక్షన్ కాదు. మనం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే యాంటీబయాటిక్ వాడుకోవాలి. ఈ మధ్య యూటీఐ కిట్ అని ఏవేవో వస్తున్నాయి సార్, మందులు, సప్లిమెంట్స్, పనిచేస్తాయి సార్? లేదండి, అన్నీ ప్రాపర్గా చేసుకొని అవసరం ఉన్నదే వాడుకోవాలండి. ఈ కిట్స్ అనేది ఇవన్నీ మార్కెటింగ్లో చాలా పెడుతుంటారు, బట్ ఆ వర్డ్ చూసేసుకొని మనం ఏదో వేసుకోవడం, సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదు. కరెక్టే సార్, మీరు మంచి మాట చెప్పారు. సో అయితే సార్ డీహైడ్రేషన్కి ఫస్ట్ మీరు చెప్పారు, సిమ్టమ్స్ చెప్పారు, యూరిన్ కలర్ ఒకటి ఎగ్జామిన్ చేయడం. రెండోది ఈ మధ్య బాడీ పెయిన్స్ వస్తే కూడా ఎవరో ఒక డాక్టర్ గారు చెప్పగా నేను విన్నాను, మీరు డీహైడ్రేటెడ్గా ఉన్నారా, మీరు నేను ప్రయాణం చేసి వచ్చారా అని. వాటర్ తక్కువ తీసుకున్న వారికి ఏంటంటే డీహైడ్రేషన్ వరకే ఈ మజిల్ పెయిన్స్ ఇవన్నీ కామన్ అండి, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యేవారికి, సోడియం తక్కువైపోయి ఇవన్నీ వరకు దాంతో ఇది అవుతుంది అన్నట్టు. సో ఇమీడియట్గా మనం కొద్దిగా ఎలక్ట్రాల్ పౌడర్ అది తీసుకుంటే, ఆర్ ఈవెన్ మజ్జిగలో సాల్ట్ తీసుకున్నా సరిపోతుందండి, చాలా వరకు హెల్ప్ చేస్తుంది. 2-3 లీటర్లు వాటర్ తాగేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ తాగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి సార్? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ? చాలా ఎక్కువ తాగుతుంది ఏంటంటే బాడీలో యూరిన్లో సోడియం ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలం క్రితం నేను ఒక పేషెంట్ వెరీ లో సోడియంతో చూశాను, టెస్ట్ చేస్తే 104 ఏదో ఉంది. ప్రాక్టికల్ చెప్పాలంటే క్వశ్చన్ అడిగితే ఆన్సరు, నేను ఒక ఛానల్లో చూశాను సార్, నీళ్ళు బాగా తాగితే కిడ్నీస్ బాడీ అంతా వాష్ అవుట్ అవుతుంది, మంచిగా క్లియర్ అవుతుందని. రోజుకు కుండెడ్ నీళ్ళు తాగేది,
దాంతో లాంగ్ టర్మ్లో సోడియం పోయి హైపోనెట్రిమియా అయి ప్రాబ్లం వచ్చింది. సో అంత కూడా తాగకూడదు. యూరిన్ క్లియర్గా ఉన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ యూరిన్ క్లియర్గా వస్తే మన అడిక్వేట్గా ఉంటుంది. మరీ ఎక్కువ తాగవలసినంత అవసరం లేదు. సెకండ్ థింగ్ 2 లీటర్లు 3 లీటర్లు 4 లీటర్లు అంటారు, ప్రాక్టికల్ కాదండి. ఇప్పుడు మన పని మీద మనం ఉంటాం, ఎక్కడ చూస్తాం? బట్ అట్లీస్ట్ యూరిన్ పోస్తున్నప్పుడు కలర్ అయితే చూస్తారు కాబట్టి ఆ కలర్ బట్టి బిహేవ్ చేసుకోవడం బెటర్ అన్నట్టు. సార్ అన్ని సమస్యల్ని ఆపడానికి కర్బ్ చేయడానికి లైఫ్ స్టైల్ అంటారు. సో గుండె జబ్బు రాకూడదంటే ఎక్సర్సైజ్ చేయి, మంచిగా హెల్దీగా తినని చెప్పి. కిడ్నీ డిసీజ్ మాత్రం చాప కింద నీరులా వస్తుంది. అది ఎప్పుడు పుంజుకుని పెద్దదైపోతుందో చెప్పలేము సార్. సో ఏ సమస్యలైనా అవాయిడ్ చేయడానికి హెల్దీ టిప్స్ ఒక 5 చెప్పండి సార్ మాకు. అడిక్వేట్ వాటర్ ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే వాటర్ తాగకపోతే ఇన్ఫెక్షన్స్ ప్లస్ సెకండ్ థింగ్ స్టోన్స్ ఫామ్ అవుతుందండి. అండ్ గుడ్ డైట్, మరి నాన్ వెజ్ ఎక్కువ తినడం అవి కూడా మంచిది కాదండి. అండ్ సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ కిడ్నీ ఫెయిల్యూర్ అండి. అవి మనం బాగా కంట్రోల్ చేస్తే చాలా వరకు మనం మంచిగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే బై పర్సే డయాబెటీస్ లాంగ్ టర్మ్లో కిడ్నీస్ మీద ప్రభావం ఉంటుంది. లైక్ బాడీలో బ్రెయిన్ అవుతుంది, వెజల్స్ అయిపోయి కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు, హార్ట్ ఎఫెక్ట్ కావచ్చు, కిడ్నీస్లో కూడా అవుతుంది. సో ఇదొక్కటి జాగ్రత్త చేసుకొని కంట్రోల్ చేసుకుంటే కాంప్లికేషన్స్ వచ్చి కూడా డిలే చేసుకోవచ్చు అన్నట్టు. సపోజ్ ఎందుకంటే షుగర్ది కూడా లైక్ మన వయసు ఎలా ఉందో షుగర్ వయసు క్రోనలాజికల్ ఏజ్ ఉంటుందండి. కొంతమందికి 10 సంవత్సరాలతో కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 15 సంవత్సరాలు అవుతుంది. సపోజ్ మనం మంచిగా జాగ్రత్త ఉండి ఎక్సర్సైజ్ చేసుకొని కంట్రోల్ చేసుకొని అంత ఉందనుకోండి, మనకు 15 సంవత్సరాలు వచ్చేది 20 సంవత్సరాలు కూడా పుష్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ షుగరు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మాత్రం ఆ 2 మంచి కంట్రోల్ చేసుకుంటే. నార్మల్ నంబర్స్ ఏంటి సార్? బీపీకి అండ్ షుగర్కి మనకి మెజరబుల్ నార్మల్ నంబర్స్ ఏంటి? డిపెండ్స్ అండి, 140/80 అలా తీసుకోవచ్చు. ఈజ్ ఓకే. 140/80 ఆల్సో ఇస్ టాలరబుల్. టాలరబుల్. ఓకే. అండ్ అలాగే షుగర్ 6 లోపు ఉండాలా సార్? HbA1c అది 6 6 లోపల ఉండాలి. వీటితో పాటు సార్ వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలి. అంతే అండి. అంతే. ఇవి చేసుకుంటే సరిపోతుంది అంటారు కిడ్నీ డిసీజ్ రాకుండా. అంటే ఇది ఈ HbA1c మనకు ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలండి. పేరెంట్స్కి ఏదో ఉంటుంది, వాళ్ళకు ఉన్నప్పుడు మనం జాగ్రత్త ఉండాలి. లేకపోతే అప్పుడప్పుడు చేయించుకుంటే మాన్యువల్ చెకప్లో కూడా సరిపోతుంది. అంతే తప్ప చాలా నేను చెప్పింది ఇంతకుముందు చెప్పింది షుగర్ ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు జాగ్రత్త పడడానికి తెలుసుకోవడానికి ఈ టెస్టులు మనకు వస్తుంటాయి. బట్ ఉన్న వాళ్ళకు 6 బిలో పెట్టుకుంటే చాలా లాంగ్ టర్మ్లో ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. అండ్ టిపికలీ సార్ డయూరిటిక్స్ వాడిన వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్? డయాబెటిక్స్లో కూడా అండి హైపోనెట్రిమియా కొద్దిగా వీక్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు, వెరీ కామన్ అన్నట్టు. సో ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి అప్పుడు ఆ ట్యాబ్లెట్లు మారుస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ సార్ ఫైనలీ అందరి ఫేవరెట్ క్వశ్చన్, హై ప్రోటీన్ డైట్స్ కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు జిమ్మింగ్ తర్వాత ప్రోటీన్ పౌడర్స్ 80 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్రోటీన్లు తీసుకోవడాలు చాలా ఎక్కువ అయిపోయింది. సో దానిలో కూడా కొన్ని సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కిడ్నీకి బెటర్ అని చెప్పచ్చా? ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది అవి కూడా చూసుకోవాలి. ఏదున్నా కూడా వి షుడ్ బి హెల్దీ. ఓవర్ హెల్దీ పోయి చాలా వరకు ఇవాళ రేపు చాలామంది యంగ్స్టర్స్కు మజిల్ మాస్ చూయించుకోవాలని చాలామంది హై ప్రోటీన్స్ వాడుతున్నారు. ఐ డోంట్ అడ్వైజ్. కొన్ని వేరే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి, అది ఉంటున్నాయి, దాంతో ఇన్ఫర్టిలిటీ వేరే కారణాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపు. సో బెటర్ నాట్ టు యూజ్ ఎగ్స్, దే ఆర్ బెటర్. తర్వాత ఇప్పుడు వచ్చిన వెయిట్ లాస్ ఈ మాడ్యులేటర్స్ అన్నీ వస్తున్నాయి కదా సార్, వాటి వల్ల కిడ్నీలకు ఏమైనా సమస్య ఉంటుందా? ప్యాంక్రియాటైటిస్ వస్తుందని చెప్తున్నారు. అవునండి. కొన్ని డ్రగ్స్ రైబల్సెస్ ఇలాంటి వాడడం వల్ల కిడ్నీస్కి ఏమైనా ప్రమాదం ఉందా దానివల్ల? యాజ్ అన్ నౌ అయితే అట్లా ఏమీ ఆన్ రికార్డ్ ఏమీ లేదు మనకి. సో మీరు చెప్పారైతే ఎక్కువ టెస్టులు చేయించొద్దు, ఎక్కువ మందులు వాడద్దు, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక మోస్తరుగా ఉంటే సరిపోతుంది అంటున్నారు సార్. అంటే అప్పుడప్పుడు జనరల్ చెక్ చేయడం చాలా అవసరం అండి. చాలా వరకు టెస్ట్లలో చాలా ఉంటాయి. సింపుల్ టెస్ట్ అండి, ఎంత డబ్బులు లేకుండా కూడా ఈ సింపుల్ యూరిన్ టెస్ట్, CBP, షుగర్, క్రియాటినిన్, ఒక అల్ట్రాసౌండ్, ఈ బేసిక్ టెస్ట్ చేస్తే చాలా వరకు తెలిసిపోతుందండి. ఒకటి ఎక్స్రే టెస్ట్ అండ్ ECG. వేరే టెస్టులు చాలా ఉంటున్నాయి, అవన్నీ మనకు కన్ఫ్యూజన్, లాభం ఉండదు. మన నార్మల్ పర్సన్ మాత్రం ఈ సింపుల్ బేసిక్ టెస్ట్ ఈవెన్ పల్లెటూరులో కూడా అవుతుంది, ఎక్కడ చేసుకున్నా వాళ్ళు చేసుకున్నా అక్కడ సరిపోతుంది అంతే. చాలా యూస్ఫుల్ ఫండమెంటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సార్. అలాగే మనకి ప్రాస్టేట్కి వచ్చే సమస్యల గురించి కూడా వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం అండి.